శ్రీరస్తు. ఏ సంతు, ఒక 10 రూపాయలు ఇద్దరం పార్టీ చేసుకుంటాం. అరే పెళ్లికొచ్చి మందు అడుగుతావు? వెళ్ళండి, వెళ్ళి భోంచేయండి. వెళ్ళండి, వెళ్ళి భోంచేయండి. మందుకు డబ్బులు అడిగితే ఇవ్వవా? సరే చూస్తా. సంతోష్, భోజనాలు అయిపోయినాయి, జనం గొడవ పడుతున్నారు. అదేంటన్నా 300 మందికి చెప్తే 400 మందికి వండించాం. ఇందాక ఎవరికో మందుకు డబ్బులు అడిగితే ఇవ్వలేదంట కదా. వాడెళ్ళి నాన్ వెజ్ వారి పెళ్లి పిలుపని బయట బ్యానర్ కట్టాడు. రోడ్డును పోయే జనాలందరూ మన ఫంక్షన్ కు వచ్చారు. అన్నా అన్నా అన్నా, ఏంటి తమ్ముడు? మా వాడు రోజు గ్రౌండ్కి వస్తున్నాడు, ఏం ఎక్సర్సైజ్ చేయట్లేదన్నా, ఇంట్లో ప్రాబ్లమ్స్ అనుకుంటా. నువ్వే ఏదో ఒకటి నేర్పించన్నా. సరే రా తమ్ముడు. అన్నా అన్నా అన్నా, ఏం చెప్పావన్నా మా వాడికి? అసలు ఆపినా ఆగకుండా చేస్తున్నాడు. పెళ్ళైన ప్రతి ఒక్క మగాడికి ఎప్పుడొకప్పుడు భార్య మీద, అత్త మీద కోపం ఉంటది, కానీ మనం వాళ్ళని ఏం చేయలేం. కాబట్టి పెళ్ళాన్ని ఒక తన్ను, అత్తను ఒక తన్ను, మళ్ళీ పెళ్ళాన్ని ఒక తన్ను. ఏంటమ్మా ఆగారు? వాకింగ్ చేయండి. మొన్న తిరు గారు వెంకీ ఆసనం లాగా తిరు ఆసనం ఒకటి చూపించారు కదా. అవునండి, పెళ్ళాన్ని ఒక తన్ను, అత్తను ఒక తన్ను, పెళ్ళాన్ని ఒక తన్ను, అత్తను ఒక తన్ను, ఇదే తిరువాసనం. ఇప్పుడు మేము కూడా వేస్తాం ఒక ఆసనం. మొగుడిని ఒక తన్ను, అడమ్మని ఒక తన్ను, మొగుడిని ఒక తన్ను, అడమ్మని ఒక తన్ను, అడమ్మని ఒక తన్ను. నా మీద ఇక పైన మనం గుంపులు గుంపులుగానే ఉండాలి, గుంపులు గుంపులుగానే వెళ్ళాలి. ఇప్పుడు మేడం గారు హీరోయిన్ కదా, మీరు హీరో. ఇక్కడ ఏమవుతుందంటే సాయంత్రం 7 గంటలైందమ్మా టైము. మీరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు పక్కన కుక్కలు అరుస్తూ ఉంటాయి. నలుగురు బాగా తాగేసి చూస్తూ ఉంటారు. మీరు భయపడతారు. మీరు నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు మీ వెంట పడతారు. అప్పుడు హీరో గారు ఎంటర్ అవుతారు. ఈయన మీరు ఎంటర్ ఏం చేయాలంటే సార్, మీరు వచ్చేసి కారు ఆపేసి ఆ నలుగురిని కొట్టేసి మిమ్మల్ని రక్షించి గెస్ట్ హౌస్ తీసుకెళ్తాడు. ఏంటి, గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తాడా? అవును. అక్కడ ఎవరు రక్షిస్తాడరా నన్ను?